అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ జిఆర్ చాట్ల. ఐఎమ్ గజారాం చాట్ల. కౌమారామృత శతకంలోని రుగ్మతలు, కౌమార రుగ్మతల గురించి చర్చిస్తున్నాము. ఈ కౌమార మరో రుగ్మత, దానికి సంబంధించిన ఈ వచన కవిత చదువుతాను. తర్వాత భావం కూడా చదువుతాను. వర్చువల్‌గా చదువులు నేర్చుకునే క్రమంలో, వర్చువల్‌గా చదువులు నేర్చుకునే క్రమంలో గాడ్జెస్‌తో ఒత్తిడిలు పెద్దల క్రమశిక్షణలు, గాడ్జెస్‌తో ఒత్తిడిలు పెద్దల క్రమశిక్షణలు, మితిమీరిన ఆంక్షలు మానసిక హింసలు, మితిమీరిన ఆంక్షలు మానసిక హింసలు, తట్టుకోక తల్లిదండ్రుల హింసించిన ఉదంతాలు, తట్టుకోక తల్లిదండ్రుల హింసించిన ఉదంతాలు అమృతపుత్ర. దీని భావం ఏం రాశానంటే, తప్పనిసరి పరిస్థితుల్లో ఆన్లైన్లో చదువుకోవాల్సి వస్తుంది. ఈ పరిస్థితుల్లో తల్లిదండ్రులు సరిగా అర్థం చేసుకోకుండా గాడ్జెస్లో ఏవేవో చూస్తున్నారని భ్రమించి కఠినమైన ఆంక్షలతో హింసిస్తే పిల్లలు తట్టుకోలేక ఎదురు తిరుగుతారు. ఇది భావం. ఇక ఈ వచన పద్యం గురించి మనం చర్చిస్తే, ముఖ్యంగా కరోనా సమయంలో స్కూల్స్ స్కూల్స్ కానీ ఆఫీసెస్ కానీ ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోంచే ఆఫీస్ పని చేసుకోవాలి, ఇంట్లోంచే చదువుకోవాలి వర్చువల్గా. ఇట్లా ఆన్లైన్లో వాళ్ళు పాఠాలు చెప్తారు, వీళ్ళు ఇక్కడ గ్యాడ్జెట్స్లో చూసి నేర్చుకోవాలి. అప్పటి వరకు చాలామంది పిల్లలకు, కౌమారులకు సెల్ ఫోన్ల మీద పెద్ద అవగాహన లేదు. వాళ్ళు చూసి ఉండరు కూడా. చూసినా అంత ఆపరేట్ చేసి ఉండరు. కానీ తల్లిదండ్రులే ప్రోత్సహించి, ఆన్లైన్లో క్లాసెస్ ఉన్నాయి, ఫోన్ తీసి చూడు, లేదా ల్యాప్టాప్లో చూడు అని చెప్పేసి ప్రోత్సహించారు అప్పుడు. సరే నేను తర్వాత చూసుకుంటాను, ఏదో వాళ్ళు ఏదో సరి చెప్పినా కూడా వినకుండా బలవంతంగా వాళ్ళకు ఈ సెల్ ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లు ఇవన్నీ ఇచ్చి వాళ్ళను ఈ గ్యాడ్జెట్స్ రొంపిలో, అంటే గ్యాడ్జెట్స్కు అలవాటు చేసింది తల్లిదండ్రులే. అంటే వాళ్ళ తప్పు కాదు, పాఠాలు నేర్చుకోవాలి, చదువులో బాగుపడాలి అని చెప్పేసి వాళ్ళ ఉద్దేశం. కాకపోతే అది వక్ర మార్గంలో పోయింది. ప్రతిరోజు ఆ విధంగా సెల్ ఫోన్లలో, ల్యాప్టాప్లు, గ్యాడ్జెట్స్లో వాళ్ళు పాఠాలు నేర్చుకుంటూ కరోనా కాలంలో చదువుకున్నారు. ఎంతసేపు ఉంటాయి పాఠాలు అవి ఇవి. కాకపోతే సెల్ ఫోన్ వాళ్ళ దగ్గర ఉండేవి, పిల్లల దగ్గరనే. పిల్లలు అంటే కౌమారులు అనుకోండి, మరి సంటి పిల్లలు కాదుగా, కౌమారులు. ఇక అప్పుడు వాళ్ళకు ఆ హార్మోన్ ఎఫెక్టు, వాళ్ళ ఉద్వేగాలు, భావాలు, లైంగిక ఆందోళనలు అవన్నీ వాళ్ళ లోపల చెలరేగుతున్నాయి కదా. ఆ సమయంలోనే గ్యాడ్జెట్స్ వాళ్ళ చేతిలోకి వచ్చినాయి. వాళ్ళు ఈ పుస్తకాల్లోని పాఠాలే కాకుండా పుస్తకేతర పాఠాలు కూడా చూడడం, నేర్చుకోవడం అలవాటు చేసుకున్నారు. అంటే అట్లా అలవాటు చేసుకోకముందే తల్లిదండ్రులకు అనుమానం, వీడు పాఠాలే చదువుతున్నాడా, ఇంకేమైనా చూస్తున్నాడా అని చెప్పి మాటి మాటికి అరగంటకోసారి, గంటకోసారి ఏం చేస్తున్నావు, ఏం చూస్తున్నావు, ఆ సైడ్ అదే ఆన్లైన్లో లెసన్స్ చూస్తున్నావు కదా, ఇంకా వేరే కాదు కదా అని మాటి మాటికి వాళ్ళను ప్రెస్ చేయడంతో, ఓహో పాఠాలు కాకుండా ఇంకా వేరే సైట్లు, వేరే ఏవో ఉంటాయి దీంట్లో అని వాళ్ళకి అర్థమైంది. అర్థమై సరే అని చెప్పేసి, వాళ్ళు ఎప్పుడూ 24 గంటలు వెళ్తూ ఉంటారా, ఉండరు కదా. వాళ్ళు లేని టైంలో వాళ్ళు వద్దన్న సైట్స్ ఓపెన్ చేసి దాంట్లో ఏమున్నాయో చూడడం మొదలుపెట్టారు. గేమ్స్ ఆడడం, విపరీతంగా మానసిక ఒత్తిడి కలిగించే గేమ్స్ కానివ్వండి, చూడకూడని వెబ్సైట్స్ కానివ్వండి, దాంట్లో రమ్య అవి ఉంటాయంట, ఆ రమ్య ఆటలు కానివ్వండి, అవన్నీ కూడా మెల్లమెల్లగా అడిక్ట్ అయిపోయి భోజనమైన మానేస్తాం కానీ సెల్ ఫోన్ లేకుండా బతకలేము అనే స్థితికి ఎదిగింది చాలామంది పిల్లలు. దీనికి ఒక ఉదాహరణ, సజీవమైన ఉదాహరణ నేను చూసింది, ఇటీవల చూసింది చెప్తాను.
అంటే హైదరాబాద్లో మా బాబు ఉంటున్న అపార్ట్మెంట్లోనే ఒక పోర్షన్లో ఒక కుటుంబం ఉంటుంది. తల్లిదండ్రులు ఇద్దరు చిన్నపాటి ఎంప్లాయీస్. వాళ్ళకు ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. అబ్బాయి వయసు 15, 16 సంవత్సరాలు ఉంటాయి. వాడు అప్పుడు ఈ కరోనా టైంలోనే వాడు కూడా ఈ సెల్ ఫోను అలవాటైంది. ఇక వాళ్ళ తల్లిదండ్రులకు కూడా వాళ్ళకు తల ఒక సెల్ ఫోన్ ఉండంగా వీడికి ఇంకో ఫోన్ కొనిచ్చారు. వాడు ఎంత అడిక్ట్ అయిపోయిందంటే వాడు దాంట్లో చూడకూడనివన్నీ చూశాడు. ఇంకా ఫోన్ లేకుండా నేను బతకను అన్నంత ఇదైపోయింది. కానీ యాక్చువల్లీ వాడు చాలా సిన్సియర్ పిల్లాడు. అంటే నేను 1 ఇయర్ బ్యాక్ చూశాను. అప్పుడు ఆయన పరిచయమైండు. వాళ్ళ ఇంటికెళ్ళాను. ఎంత సిన్సియర్ అంటే ఆ పిల్లోడిని చూస్తే అరే! ఇట్లా ఉండాలి పిల్లలు అని చెప్పి అనిపించినంత సిన్సియర్ పిల్లాడు. మళ్ళా రెగ్యులర్‌గా స్కూల్‌కి వెళ్ళడము, బాగా చదువుకోవడము, క్లాసులు కూడా 1-5 ర్యాంక్స్‌లో రావడము. అటువంటి మంచి యాక్టివ్ స్టూడెంట్. వాడు ఈ గ్యాడ్జెట్స్‌కు బానిసైపోయి ఇంకా తల్లిదండ్రులకు తెలిసిపోయింది. వీడు ఏదో చేస్తున్నాడని చెప్పేసి. అరే చూడొద్దురా నాన్న అని చెప్పేసి వీళ్ళు కట్టుదిట్టం చేశారు. వీళ్ళు ఎంత కట్టుదిట్టం చేసినా వాడు తాగలేకపోతున్నాడు. ఎందుకంటే ఆ తాగడం అలవాటైనోడికి ఆ మధ్యలో ఆ కళ్ళు ఏదో తాగి తాగి అలవాటైనోళ్ళకు కళ్ళు బంద్ చేసేస్తే కాళ్ళు చేతులు పడిపోయి ఏదో ఏదో రోగాలు వచ్చినట్టుగా వాడు కూడా విపరీతంగా ఏడవడము, అలగడము, ఇంటి నుంచి పారిపోవడము. వాడికి బూతు మాటలు వస్తాయని చెప్పి ఎవరికి తెలవదు. బూతు మాట తిట్టడము, అవన్నీ మానసిక రోగిలాగా తయారైపోయిండు. వాళ్ళ మీద చేస్తూ ఉన్నాడు. తండ్రి పాపం మానసికంగా చాలా కృంగిపోయిండు. అరే వీడిని ఎట్లా చేయాలని చెప్పేసి ఆయన బాధపడుతున్నాడు. కానీ అమ్మ టాలరేట్ కాక అమ్మ తిడుతుండేది. అమ్మ ఎంత తిడితే అంతకంటే ఎక్కువ తిట్టడం వీడు. అట్లా చేస్తుండేవాడు. ఒక్కసారి అయితే తట్టుకోలేక వాడి నుంచి సెల్ ఫోన్ లాగేసుకున్నారు వీళ్ళు. లాగేసుకుంటే వీడెళ్ళి తండ్రిని కొట్టాడంట. అందరికి కూడా దిగజారిపోయారనమాట. అదంతా ఈ గాడెస్ ఎఫెక్ట్. తర్వాత ఇంక ఆయన ఆలోచించి వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ ఆఫీస్‌లో వాళ్ళ బాస్ వాళ్ళ సజెషన్ తీసుకొని ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకుపోయాను. తీసుకుపోతే ఆయన చూసిండు. చూసిన తర్వాత మానసిక పరిస్థితి అంతా తెలుసుకొని కొన్ని టాబ్లెట్స్ ఇచ్చి ఆయన సజెస్ట్ చేసినమాట. మా ఫ్రెండ్ సైకాలజిస్ట్ ఉన్నాడు. ఆయన దగ్గరికి పోండి. ఆయన కౌన్సిలింగ్ చేస్తాడు. చేసిన తర్వాత అప్పుడు డెసిషన్ తీసుకోండి అని చెప్పేసి. సరే అని చెప్పేసి అంటే పిల్లాడు కూడా వాడు తెలిసిపోతుంది నాకేదో అవుతున్నది, ఇది తగ్గించుకోవాలి అన్న జ్ఞానం వస్తుంది అప్పటికే. వీళ్ళు చెప్పినట్టుగా వీళ్ళ సైకాలజిస్ట్ దగ్గర పోయిండ్రు. ఆయన చూసి కౌన్సిలింగ్ చేశాడు. కౌన్సిలింగ్ చేసి సరే అబ్బాయిని మనం ఓకే చేయొచ్చు. కాకపోతే కొన్ని సెంటర్స్ ఉంటాయి. రీహాబిలిటేషన్ సెంటర్స్ ఉన్నాయి ఇక్కడనే. అందులో జాయిన్ చేస్తే ఇప్పుడు సమ్మర్ వెకేషన్‌లో జాయిన్ చేస్తే ఒక 2 మంత్స్‌లో మారిపోతాడు. చాలా మట్టుకు మారతాడు అని చెప్పేసి అక్కడ ఉంచారు. ఒక 1 మంత్ తర్వాత ఉంచిన తర్వాత 1 మంత్ తర్వాత వీళ్ళెళ్ళి చూస్తే వాడు ఆల్మోస్ట్ 50% నార్మల్ స్టేజ్‌కి వచ్చిండు. డాడీ నేను ఎగ్జామ్స్ రాస్తాను అనే స్టేజ్‌కి వచ్చిండనమాట. ఇంకా తల్లిదండ్రుల ఆనందానికి అంతు లేకుండా. ఇంకో 1-2 మంత్స్ అక్కడి నుంచి ఇంకా పిల్లాడు పూర్తిగా మారిపోయి యోగా చేయడము, అన్ని రకాలుగా ఒక హెల్తీగా ఉండే అన్ని ప్రక్రియల్ని వాళ్ళు నేర్పించారు. నేర్చుకున్నాడు. నార్మల్‌గా మారాడు. బాగా చదువుకుంటున్నాడు ఇప్పుడు. ఇది వాస్తవంగా జరిగిన ఇటీవల జస్ట్ 2 మంత్స్ ఎగో నేను మళ్ళీ వీళ్ళని కలిసాను. ఎప్పట్లాగానే 1 ఇయర్ బ్యాక్ చూసినప్పుడు ఎట్లా ఉన్నారో ఇప్పుడు అట్లా ఉన్నారు కుటుంబం. ఇది జరిగిన కథ. ఇక నా ఛానల్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ మీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పండి. ఇది పిల్లలకు ఉపయోగపడే, కౌమారులకు ముఖ్యంగా ఉపయోగపడే వీడియోస్ అన్నీ ఉన్నాయి దీంట్లో. ఇంకా మంచి మంచి వీడియోస్, మంచి మంచి ఉదాహరణలతో పోస్ట్ చేస్తుంటాను. నమస్కారం.